సాకిన చందంగా ఎంతో మమకారంతో పెంచిన చెట్లపై కొందరు కర్కసత్వాన్ని చూపుతున్నారు. దీంతో ప్రాణవాయువును అందించే సమాజ రక్షకులు నేలకొరుగుతున్నాయి. చెట్ల విలువ తెలియని మూర్ఖులతో సమాజానికి చేటు కలుగుతుంది. అవగాహన కల్పించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం మిన్నకుండిపోతుంది. విషయానికొస్తే ఎవర్ గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్ పేరిట సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అయిన డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి గడిచిన 6 సంవత్సరాలుగా గుంటూరులోని శ్యామలానగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎవర్ గ్రీన్ ఎర్త్ ఫౌండేషన్ పేరిట సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అయిన డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి గడిచిన 6 సంవత్సరాలుగా గుంటూరులోని శ్యామలానగర్ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేవలం మొక్కల పెంపకం కోసమే 10 లక్షల రూపాయలు పెట్టి ఓ ట్రాక్టర్ను, ట్యాంకర్ను కొనుగోలు చేసి నిరంతరం అందుబాటులో ఉండేలా ఓ డ్రైవర్ను, నీళ్లు పెట్టేందుకు ఒక అసిస్టెంట్తో కూడిన ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందుకోసం నెలవారీ 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం పట్టాభిపురం రైల్వే గేట్ నుంచి జిఆర్ఎం ఇంటికి వెళ్లే రహదారి ప్రక్కన మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి చెట్లుగా రూపాంతరం చెందుతున్న సమయంలో గొడ్డలి వేటుకు గురయ్యాయి. రహదారి పునర్నిర్మాణంలో భాగంగా ఎటువంటి ఆటంకాలు లేకపోయినప్పటికీ ఏపుగా పెరిగిన చెట్లను అత్యంత కర్కసత్వంతో అడ్డంగా నరికివేశారు. ఓ పక్క ప్రభుత్వం మొక్కలు పెంచండి మహాప్రభు అంటూ నెత్తి నోరు బాదుకుంటూ చెబుతున్నప్పటికీ ఉన్న చెట్లను నరికివేస్తుండడం ఒక గుంటూరులోనే చూస్తూ ఉండడం గమనార్హం.